అల్లూరు జిల్లా అరకులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో ఉందని అరకు ఎంపీ డాక్టర్ తనూజ రాణి అన్నారు. అరకులో ఈ రోజు పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. గిరిజన ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. గతంలో సింగిల్ లైన్ రోడ్డు ఇప్పుడు 4 లైన్లుగా మారిందని అన్నారు. అలాగే సింగిల్ లైన్ రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ గా మారుతోందని గుర్తు చేశారు. ఇప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రం వచ్చిందని, అలాగే త్వరలో ఎయిర్పోర్ట్ కూడా వస్తుందని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకి ప్రతిపాదన తీసుకువెళ్లినట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అరకులో ఎయిర్పోర్ట్ త్వరితగతిన వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి రోడ్లు చూసాం, రోడ్లు కాస్త హైవేస్ అయినాయి, రైల్వే ట్రాక్స్ చూసాం, డబుల్ ట్రాక్స్ అయ్యాయి. అలానే ఈరోజు పాస్పోర్ట్ వచ్చింది, పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది అరకుకి. రేపొద్దున రానున్న రోజుల్లోని ఎయిర్పోర్ట్ కూడా వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇట్లా మీటింగ్స్ అయ్యే దాంట్లోనే లాస్ట్ టైం ఈ మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ మినిస్ట్రీతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయనతో మాట్లాడే ఆ సందర్భంలో నేను చెప్పానమాట, మా అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుంది సార్, రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాకు ఒక ఎయిర్పోర్ట్ని అందించే విధంగా చూడండి అనేసి చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఆ రిక్వెస్ట్ కి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఫస్ట్ హెలిప్యాడ్స్ తీసుకొద్దామమ్మా, దాని తర్వాత ఎయిర్పోర్ట్ కి ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. బట్ సార్ అవన్నీ ఉన్నాయి కానీ మాకు పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ అయితే ఒకటి కావాలని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇన్ అప్కమింగ్ డేస్ మనం ఎయిర్పోర్ట్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన అరకు అండ్ పాడేరులోని.